హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడతరమ. ఈరోజు మనం సొగస్చూడతరమలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మల్లికార్జున్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈరోజు ఏ కలెక్షన్స్ చూపిస్తున్నారు? త్రూఅవుట్ ఇండియా మొత్తం డిజైనర్ సారీస్ అన్ని కూడా చూపించబోతున్నామండి. డిజైనర్ సారీస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి చంద్రపురి పట్టు మేడం. ఇది చంద్రపురి పట్టు, లేటెస్ట్ లైట్ వెయిట్ లో వస్తుంది మీకు. ఇది మల్టీ కలర్ కాంబినేషన్, బ్యూటిఫుల్ ఉంటుంది. ఓకే, చాలా లైట్ వెయిట్ సారీ. మొత్తం సారీ అంతా కూడా మంచి కలర్ఫుల్ గా ఉందండి. ఫుల్ సారీ అంతా కూడా బేస్ మాత్రం మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు. లైట్ గ్రీన్ కలర్ కి గోల్డ్ కలర్ లైన్స్. సేమ్ అదే టైప్లోనే మనకి మెయిన్ బోర్డర్స్ కూడా సేమ్ కంటిన్యూ చేశారు. లైన్స్ వైజ్గా ఎంబోజ్ లుక్ కనిపించే విధంగా 2 sides ఉంటుంది. మిడిల్ పార్ట్లో చూసినట్లయితే కనుక చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, అంటే ఒకటి మనకి గోల్డ్ కలర్, ఇంకొకటి కలర్ థ్రెడ్ వర్క్తో ఇచ్చారు. ఇట్లా ఆల్టర్నేట్గా ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ చేస్తూ మనకి ఆల్టర్నేట్ చెక్స్ అనేది డిజైన్ చేశారు. ఆ కలర్స్ ఏవైతే తీసుకున్నారో అవి మాత్రం మనకి పెటల్స్ లాగా సపరేట్గా తెలుస్తున్నాయి. మిగిలిందంతా కూడా స్మాల్ సైజ్ చెక్స్ ఉంటుందన్నమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి టోటల్గా గ్రీన్ కలర్, ఇలా లైట్ గ్రీన్ కలర్, అంటే శారీ బేస్ మనకి ఈ కలర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బోర్డర్ పార్ట్, అంటే శారీలో ఏదైతే మనకి లైన్స్ వైజ్ బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. దీనిలో కలర్స్ ఉంటాయండి. ఈ సింగిల్ పీస్ మేడం. ఇందులో డిజైన్స్ చాలా, మోడల్స్ చాలా ఉంటాయి. డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి, కానీ సేమ్ డిజైనింగ్ లో కలర్స్ అయితే మనకి చాయిస్ లేదు. ఈ శారీ కాస్ట్ 3485. 3485 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా ఫ్లాట్ 50%, ఫ్లాట్ 30%, ఫ్లాట్ 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. అది కూడా ఆషాఢ మాసం అండ్ శ్రవణ మాసం సందర్భంగా కొద్ది రోజులు మాత్రమే ఉంది. కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి గీతాకృష్ణ కొత్తపేట కానీ, లేదు అంటే వనస్థలిపురం కానీ, మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్కి మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది ఐశ్వర్య కోటా సిల్క్ మేడం. ఇది ఐశ్వర్య కోటా సిల్క్ అండి. లైట్ కనకాంబరం కలర్, అంటే లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పళ్ళు పాటు చూసినట్లయితే గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద పింక్, గ్రీన్ అండ్ ఆరెంజ్, బ్లూ కలర్ కాంబినేషన్, అంటే 4 కలర్స్ వేరియేషన్ లో మనకి మ్యాంగోస్ ని డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. 2 sides కూడా మనకు ఒక చిన్న బోర్డర్ అనేది యాడ్ చేశారు. మెయిన్ బోర్డర్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ టిష్యూ మిక్స్, గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్, 3 కలర్స్ లో టిష్యూ మిక్స్ తో ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి టిష్యూ మిక్స్ ఉంటుంది. అది కూడా కనకాంబరం కలర్ బ్యాక్గ్రౌండ్ లో టిష్యూ మిక్స్. ఆల్ ఓవర్ క్రీపర్ వర్క్ అండి. మనం బోర్డర్స్ లో అలాగే ఇక్కడ పళ్ళులో ఎన్ని కలర్స్ అయితే చూసామో ఆ కలర్స్ అన్ని ఇక్కడ కూడా మనకి కంటిన్యూ చేశారు. ఆరెంజ్, బ్లూ, పింక్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ డిజైన్ ఉంటుంది. పైన ఏ కలర్స్ తో అయితే మనకి బోర్డర్ ఇచ్చారో ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే కలర్స్ మాత్రం సేమ్ ఉంటాయి, కానీ కొంచెం లెంతీగా ఇచ్చి దాంతో పాటు ఎక్స్ట్రా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ని కూడా యాడ్ చేశారు గోల్డ్ కలర్ తో. చాలా క్లాసీ లుక్ ఉంది. పైగా మనకి కూల్ కలర్స్ తో డిజైన్ చేశారు శారీ మొత్తం కూడా ఇలా. దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇలా, అంటే ఆ డిజైన్ మిస్ చేసి ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం సేమ్ 2 sides శారీలో ఎలా అయితే ఇచ్చారో అవే బోర్డర్స్ ని యాడ్ చేశారు. మొత్తం ఆల్ ఓవర్ డిజైనర్ అండి. మనకి కింద బోర్డర్ నుంచి పై బోర్డర్ దాకా కూడా ఈ వర్క్ మనకి జరీ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది ఆల్ ఓవర్. ఈ సారీ కాస్ట్ 1995. 1995 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వల్కలం జూట్ పట్టు మేడం. వల్కలం జూట్ పట్టు, మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దానికి పింక్ కలర్తో మనకి డిజైనింగ్లో మ్యాచ్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. ఒక హాఫ్ పార్ట్ అంతా మజంతా పింక్ కలర్ ఉంటుంది. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్, అంటే కొంచెం యాంటిక్ టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా ఒక లైన్, తర్వాత పింక్ కలర్ లైన్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్. మెయిన్ బోర్డర్స్ చాలా క్యూట్గా డిజైన్ చేశారండి. పైన బోర్డర్ వచ్చేసి గోల్డ్ కలర్తో ఒక చిన్న లైన్, తర్వాత మనకి టెంపుల్ డిజైన్ వచ్చింది. ఈ బోర్డర్ అనేది ఓన్లీ 1 side మాత్రమే ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. ఆ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కి సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ బోర్డర్, అది కూడా ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ బోర్డర్ తీసుకుంటూ దాంతో పాటు మనకి ఒక, అంటే గోల్డ్ కలర్ తో ఒక బంచెస్ ని క్రీపర్ లాగా కంటిన్యూ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది ఓన్లీ సెకండ్ వైపు మాత్రమే ఉంటుంది ఈ బోర్డర్ అనేది. శారీ మొత్తం కూడా బ్లూ కలర్ ప్లెయిన్. దీనికి బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారండి. బ్లూ కలర్లోనే ఉంటుంది. బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్సే ఇచ్చారు. ఈ టైప్ ఆఫ్ శారీస్లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి కలర్స్ కూడా చూద్దాం. దీంట్లో ఇంకా మనకి 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. టోటల్ మనకి 5 కలర్స్. ఒకటి వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ ఉంటుంది. దానికి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ బోర్డర్. ఇక్కడ వచ్చేసరికి ఎల్లో అండ్ గ్రీన్ కలర్, అక్కడ బ్లూ అండ్ పింక్ కలర్, అంటే శారీ బేస్ ని బట్టి మనకి ఆ బోర్డర్స్ కలర్స్ అనేది మనకి మ్యాచ్ చేశారనమాట. అన్ని కూడా మనకి గోల్డ్ కలర్ క్రీపర్ తోనే వచ్చాయి. టోటల్ మనకి 5 కలర్స్ ఉన్నాయి.
ఈ సారీ కాస్ట్ 2295 మేడం. 2295 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది క్రిస్టల్ డిజైనరీ ఫ్యాన్సీ సారీ మేడం. ఇది క్రిస్టల్ డిజైనరీ ఫ్యాన్సీ సారీ. ఇది బేస్ మొత్తం కూడా మనకి గ్రే కలర్ బేస్ ఇచ్చారు. దాని మీద గోల్డ్ అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్తో మనకి డిజైనింగ్ ఉంటుంది. అంటే పళ్ళు బ్యాక్గ్రౌండ్ అండ్ సారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రే కలరే ఉంటుందండి. కాకపోతే పళ్ళు వేరియేషన్ కోసం మనకి బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ అనేది ఎక్కువ కనిపించే విధంగా ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ బోర్డర్, అది కూడా యాంటిక్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. తర్వాత మిడిల్ పార్ట్ చూసినట్లయితే గ్రే కలర్ మీద బ్లూ కలర్ ఫ్లవర్ అండ్ లీఫ్ ని సపరేట్ గా ఇచ్చారు. ఒకటే జాయింట్ లాగా కాకుండా సపరేట్ గా ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. పైన ఓన్లీ గోల్డ్ కలర్ బోర్డర్ మాత్రమే ఇచ్చారు కదా, ఈ బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేస్తూనే ఎక్స్ట్రా మనకి ఇంకొక డిజైనర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. బ్లూ కలర్ బేస్ తీసుకుని దానికి గోల్డ్ కలర్తో ఒక టర్నింగ్ క్రీపర్ లాగా మనకి ఒక డిజైన్ అనేది కంటిన్యూ చేశారనమాట. ఈ డిజైన్ అనేది మనకి ఫుల్ శారీ అంతా కూడా వస్తుంది, మనకి టోటల్ శారీ అంతా. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ ఇచ్చారండి, ఓన్లీ గ్రే కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుందండి బ్లౌజ్. ఇది కడ్డీ బోర్డర్. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి కలర్స్ కూడా చూద్దాం. దీనిలో ఇంకా మనం 4 కలర్స్ చూస్తున్నాము. అంటే టోటల్గా 5 కలర్స్ ఉన్నాయి. ఇక్కడ గ్రే కలర్ మీద ఒక డిఫరెంట్ గ్రీన్ కలర్, ఇక్కడ గ్రే కలర్ మీద రెడ్ కలర్ థ్రెడ్ వర్క్, ఇక్కడ మనకి గ్రే కలర్ మీద బ్లూ కలర్, గ్రే కలర్ పైన మనకి పింక్ కలర్ని మ్యాచ్ చేశారు. మొత్తం కూడా మనకి కలర్ చాయిస్ అనేది ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్లో ఉంది. ఈ సారీ కాస్ట్ 1395 మేడం. ఓన్లీ 1395 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి. ప్యూర్ కంచిపట్టు డిజైనర్ సారీస్తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా కొత్తపేట షోరూమ్ వచ్చేసి మనకి కంప్లీట్గా హోల్సేల్ షోరూమ్. ఎవరైనా సారీస్ ఇంట్లో సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక కలర్ చార్ట్ కూడా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా మనం సారీస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి రీజనబుల్ అమౌంట్కి ఇక్కడ సారీస్ అన్ని కూడా. నెక్స్ట్ వన్ ఈ వరుదిని ఫ్యాన్సీ మేడం. ఇది లైట్ వెయిట్ లో ఉంటుంది. వరుదిని ఫ్యాన్సీ లైట్ వెయిట్ లో ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సారీ మొత్తం కూడా ఒకటే కలర్ కాంబినేషన్. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మనకి ఆల్ ఓవర్ కనిపించే విధంగా ఒక డిఫరెంట్ ఫ్లవర్స్ ని ఒక క్రీపర్ లాగా టర్న్ చేశారు. మొత్తం కూడా మనకి ఒక పావు మీటర్ మాత్రమే ఉంటుంది పళ్ళు. బోర్డర్స్ చూసినట్లయితే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి గోల్డ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన మనకి కట్ వర్క్ లాగా అవుట్లైన్ మాత్రమే తెలిసే విధంగా శారీ కలర్ ఇచ్చారు. ఎడ్జ్ లో చూసినట్లయితే టెంపుల్ డిజైన్ కూడా ఉంటుంది. ఈ బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అంతేకాకుండా సారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక లక్స్ గ్రీన్ కలర్ బేస్ మీద చక్కగా బిగ్ సైజ్ లో ఫ్లవర్స్ ని కింద బోర్డర్ నుంచి టచ్ చేస్తూ పై వరకు కూడా కవర్ అయ్యే విధంగా ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా ఇచ్చారనమాట. టోటల్ సారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. ఓన్లీ 2 కలర్స్ కాంబినేషన్ తో ఈ సారీ అనేది డిజైన్ చేశారు. దీనికి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మేడం. ప్లెయిన్ చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కడ్డీ బోర్డర్ వస్తుంది. దీనిలో కూడా మనకి కలర్ చాయిస్ అవైలబుల్ ఉందండి. ఒకసారి కలర్స్ కూడా చూద్దాం. 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. డిజైనింగ్ మాత్రం మనకి గోల్డ్ కలర్ తో సేమ్ ఉంటుంది. ఒకటి బేస్ వచ్చేసి బ్లూ కలర్, ఇంకొకటి మనకి చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్, ఇది గ్రే కలర్ కాంబినేషన్, ఇది లైట్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్. టోటల్ గా మనకి 5 కలర్స్ అనేది ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 1115 రూపీస్ మేడం. ఓన్లీ 1115 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. ఇది లక్నో ఫ్యాన్సీ అండి. ఇది లక్నో ఫ్యాన్సీ. చూడడానికి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కానీ కింద మాత్రం టోటల్ గా మనకి డిజైనర్ కాన్సెప్ట్ లో మల్టీ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక ఒక పావు మీటర్ పళ్ళునే గోల్డ్ కలర్ తో ఎలివేట్ చేసి 2 సైడ్స్ కూడా మళ్ళీ ఒక సన్నటి బోర్డర్స్ కూడా యాడ్ చేశారు. మెయిన్ బోర్డర్స్ వచ్చేసరికి చిన్న గోట్ వర్క్, తర్వాత బ్లూ కలర్ సారీ మీద మనకి బ్లూ కలర్ తో ఉండే విధంగా థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారండి. ఈ షోల్డర్ పార్ట్ కాకుండా మనకి కింద బోర్డర్ ని టచ్ చేస్తూ ఇంకొక స్కర్ట్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. లైట్ బ్లూ కలర్, లైట్ పీచ్ కలర్, లైట్ గ్రీన్ కలర్, లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో మనకి ఫ్లవర్స్ కిందంతా కూడా క్రీపర్ గోల్డ్ కలర్ తో ఉంటుంది. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ సారీకి మొత్తం కూడా కింద వైపు సెకండ్ వైపు మనకి బోర్డర్ కి టచ్ చేస్తూ ఎండింగ్ వరకు కూడా కవర్ చేశారు. చాలా కలర్ఫుల్ గా ఉంది. ప్లస్ మనకి పైనంతా ప్లెయిన్ అవ్వడం వలన ఈ బోర్డర్ అనేది మనకి బాగా హైలైట్ అవుతుంది. ఈ సారీ మొత్తం కూడా మనకి ఇలా ప్లెయిన్ లో ఉంటుంది. దీనిలో కూడా మనకి కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్, ఇలా ప్లెయిన్ ఇచ్చేసి గోల్డ్ కలర్ బోర్డర్ అనేది ఇట్లా కంటిన్యూ చేశారు, చిన్న బోర్డర్. దీనిలో కలర్స్ చూద్దాం ఇప్పుడు.
ఇంకా మనకి 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ మీద మనకి సేమ్ క్రీపర్ డిజైన్ తోనే కంటిన్యూ చేశారు. అలాగే పింక్ కలర్ మీద కూడా మనకి సేమ్ డిజైన్ వచ్చింది. ఇంకొక సారీ వచ్చేసి టోటల్ గా గ్రీన్ కలర్ ఉంటుంది. డిజైనింగ్ మాత్రం మనకి సేమ్, బ్యాక్గ్రౌండ్ మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. టోటల్ గా మనకి దీంట్లో 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 1095 రూపీస్ మేడం. ఓన్లీ 1095 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము అన్ని కూడా, అది కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. గీతా కృష్ణ వచ్చేసి టోటల్ గా మనకి 2 షోరూమ్స్ అండి. ఒకటి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉంది. గణేష్ టెంపుల్ రోడ్ లో ఉన్నటువంటి షోరూమ్ అంటే వనస్థలిపురం షోరూమ్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్యామిలీ షోరూమ్. కిడ్స్ వేర్ అండ్ జెంట్స్ వేర్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అంటే ఒక ఫ్యామిలీ మొత్తం షాపింగ్ చేయాలంటే కనుక చక్కగా మనం గీతాకృష్ణ వనస్థలిపురంకి వచ్చినట్లయితే కనుక షాపింగ్ మొత్తం కూడా ఇక్కడే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. కొత్తపేట షోరూమ్ వచ్చేసి కంప్లీట్గా హోల్సేల్ షోరూమ్. ఎవరైనా ఇంట్లో శారీస్ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక ఇలా మనకి కలర్ చార్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఈ జైపూర్ కోట అండి. ఇది జైపూర్ కోట సారీ అండి. సారీ మొత్తం కూడా బేస్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉంటుంది. దానిపైన మనకి ఒక లేయర్ లాగా గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి సేమ్ ఇలాగే ఇచ్చారు. అలాగే మనకి ఏంటంటే పైన ఒక చిన్న గోల్డ్ కలర్ బోర్డర్. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ ఉంటుంది. సారీ మొత్తం కూడా మనకి ఆరెంజ్ కలర్ మీద కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్తో మనకి పటోలా టైప్ ఆఫ్ డిజైన్ అనేది యాడ్ చేస్తూ మధ్యలో మనకి ఒక డైమండ్ లాగా గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. సారీ మొత్తం మనకి పటోలా డిజైన్ ఉంటుంది. సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే కనుక సేమ్ సారీలో మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి ఒక లీఫ్ వర్క్ కూడా కంటిన్యూ చేశారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. దీంట్లో మనకి కలర్స్ అయితే అవైలబుల్ లేవు, కానీ దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ మాత్రం మనకి చాయిస్ అనేది అవైలబుల్ ఉంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్, చిన్న గోల్డ్ కలర్ బోర్డర్తో పాటు మనకి సారీలో ఉన్నటువంటి బోర్డర్ కూడా ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. వన్ సైడ్ మొత్తం సారీ అంతా ఇలా ఉంటుంది. దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సారీ కాస్ట్ 1365 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బెల్గాం ఫ్యాన్సీ మేడం. బెల్గం ఫ్యాన్సీ సారీ శాండిల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సారీ మొత్తం కూడా సింగిల్ కలర్ వచ్చింది. ఇక్కడ మనకి పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక గ్రీన్ అండ్ ఎల్లో కలర్తో ఒక బంచ్ ఇచ్చారు. పర్పుల్ అండ్ ఎల్లో కలర్తో ఇంకొక బంచ్, గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో అంటే మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ చేస్తూ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది యాడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, అది కూడా సాఫ్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కొంచెం శాండిల్ కలర్ కూడా మిక్స్ అయ్యే విధంగా 2 సైడ్స్ ఉంటుంది. శారీ మొత్తం కూడా మనకి ఇలా ఇచ్చారనమాట. ఎల్లో కలర్ అలాగే మ్యాంగో డిజైన్ లోనే 2 కలర్స్. మనం పళ్ళులో కలర్స్ చూసాం కదా, లైట్ పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కలర్, సేమ్ కలర్స్ యాడ్ చేస్తూ మనకి టోటల్ శారీ అంతా కూడా డిజైన్ చేశారు. సెకండ్ వైపు మాత్రం మ్యాంగో డిజైన్ తో పాటు మనకి లోటస్ ఫ్లవర్ ని కూడా యాడ్ చేస్తూ అంటే సెకండ్ బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది డిజైన్ అనేది. ఫుల్ శారీ ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి సారీ కలర్ అండ్ పళ్ళు కలర్ అంతా ఒకటే కలర్ ఉంది కాబట్టి సేమ్ రన్నింగ్ కలర్ కాంబినేషనే ఉంటుంది. కాకపోతే డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్నే కంటిన్యూ చేశారు. ఈ సారీస్ లో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఒకసారి కలర్స్ చూద్దాం. తప్పకుండా. సేమ్ డిజైనింగ్ లో టోటల్ గా మనకి 5 కలర్స్. ఇది లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి సేమ్ డిజైన్ వచ్చింది. ఇది లైట్ కనకాంబరం కలర్, అలాగే ఇంకొక సారీ వచ్చేసి గ్రే కలర్, ఇంకొకటి వచ్చేసి మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్. టోటల్ గా సేమ్ డిజైనింగ్ లో 5 కలర్స్ అనేది చాయిస్ ఉంది. ఈ సారీ కాస్ట్ 1095 రూపీస్ మేడం. ఓన్లీ 1095 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది ఐశ్వర్య సిల్క్ కోట అండి. ఇది ఐశ్వర్య సిల్క్ కోట చాలా క్లాసీ లుక్ ఉంది. టోటల్ కూడా మనకి మంచి షైనింగ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. పళ్ళు పాటు చూసినట్లయితే కనుక మనకి క్రీమ్ కలర్ బేస్ ఉంటుందండి. దాని మీద గోల్డ్ కలర్తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి డైమండ్ బోర్డర్, ఓవరాల్గా మనకి గోల్డ్ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం కూడా ఆరెంజ్ మిక్స్ ఉంటుంది. డైమండ్ డిజైన్ అనేది ఆరెంజ్ కలర్, 2 సైడ్స్ కూడా మనకి టెంపుల్ డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ మీద టిష్యూ బ్యాక్గ్రౌండ్ మిక్స్ ఇచ్చారు. దాంట్లో మనకి మొత్తం కూడా 2 కలర్స్ వేరియేషన్తో బంచెస్ డిజైన్ ఇచ్చారనమాట. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి బంచెస్ ఉంటాయి. దీనిలో మనకి కలర్ చాయిస్ అయితే అవైలబుల్ లేదు, కానీ డిజైన్స్ మాత్రం నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. పైన మనకి ఆరెంజ్ కలర్ డైమండ్ డిజైన్ వచ్చింది కదా, కింద సైడ్ చూసినట్లయితే సెకండ్ వైపు బోర్డర్లో పింక్ కలర్తో ఇచ్చారు డైమండ్ డిజైన్ అనేది. అంటే కలర్ వేరియేషన్ ఉంటుందన్నమాట 2 సైడ్స్ బోర్డర్స్లో కూడా. కానీ చాలా క్లాసీ లుక్ ఉంది. లైట్ కలర్స్ కాంబినేషన్తో చక్కగా గోల్డిష్ కలర్ ఎక్కువ ఎలివేట్ అవుతూ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, అలాగే 1 సైడ్ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు ప్లెయిన్లో. ఈ సారీ కాస్ట్ 2000 మేడం.
ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2000 రూపీస్. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. ఇప్పుడు వరకు మనం చూసిన శారీస్, నెక్స్ట్ చూడబోయే శారీస్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఐకాన్ సిల్క్ అండి, ఇది ఫ్యాన్సీ ఐకాన్ సిల్క్. ఇది లైట్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ మీద అన్ని కలర్స్ కూడా మనకి థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు. అన్ని కలర్స్ కూడా మనకి లైట్ కలర్స్ యూస్ చేశారు. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక ఒక డైమండ్ డిజైన్, దాంట్లో మనకి ఇక్కత్ డిజైన్, లైట్ లక్స్ గ్రీన్ కలర్, లైట్ బ్లూ కలర్, లైట్ రెడిష్ కలర్ కాంబినేషన్, ఇట్లా మనకి అన్ని కూడా లైట్ కలర్స్ తో డిజైన్ చేశారనమాట. మెయిన్ బోర్డర్స్ మాత్రం మనకి ఇట్లా ఇచ్చారు, కొంచెం ఒక టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, మధ్యలో మనకి ఇక్కత్ డిజైన్ లోనే గోల్డ్ కలర్. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సెకండ్ వైపు కూడా కంటిన్యూ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇంతకు ముందు పళ్ళులో చూసిన కలర్స్ ని కంటిన్యూ చేస్తూ ఒక డిఫరెంట్ గా కనిపిస్తున్నటువంటి ఇక్కత్ డిజైన్ అనేది వచ్చింది. మొత్తం సారీ అంతా కూడా సేమ్ డిజైన్. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్. ఈ సారీలో కలర్స్ ఉన్నాయండి, ఒకసారి కలర్స్ కూడా చూద్దాం. 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎల్లో కలర్ మీద మల్టీ కలర్ వచ్చింది, అలాగే గ్రే కలర్ మీద కూడా మనకి మల్టీ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి లైట్ కనకాంబరం కలర్, అలాగే ఇంకా లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్. అంటే టోటల్ గా మనకి 5 కలర్స్ అనేది సేమ్ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 1090 రూపీస్ మేడం. ఓన్లీ 1090 రూపీస్ కి సారీ అవైలబుల్. నెక్స్ట్ వన్ ఈ కార్వాణి ఫ్యాన్సీ పట్టు మేడం. కార్వాణి ఫ్యాన్సీ పట్టు అండి. దీంట్లో మనకి సెల్ఫ్ డిజైనింగ్ తో పాటు కాంట్రాస్ట్ లుక్ ఉండే విధంగా గోల్డ్ కలర్ డిజైన్ కూడా ఇచ్చారు. పళ్ళులో వచ్చేసి మనకి కొంచెం బుటీస్ అనేది పెద్దగా తీసుకున్నారు, గోల్డ్ కలర్ బుటీస్. సేమ్ బుటీ మనకి సెల్ఫ్ కలర్ డిజైనింగ్ లో 2 ఇచ్చారు, తర్వాత మళ్ళీ సింగిల్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి డైమండ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. అదే విధంగా మనకి పైన బోర్డర్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ కాంబినేషన్ టెంపుల్ డిజైన్ తో పాటు ఒక సన్నటి క్రీపర్ వర్క్ ని కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారనమాట. ఈ క్రీపర్ వర్క్ డిజైన్ అనేది మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనం పళ్ళులో ఏదైతే బుటీస్ చూసామో అవే బుటీస్ ని స్మాల్ సైజ్ లో డిజైన్ చేస్తూ ఒక వి షేప్ లో అన్ఈవెన్ గా ఉండే విధంగా టోటల్ సారీ అంతా కూడా మనకి కనిపించే విధంగా ఇచ్చారు. కింద బోర్డర్ లో కొంచెం వేరియేషన్ ఉంటుంది. పైన ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ ని కంటిన్యూ చేస్తూనే ఎక్స్ట్రా మనకి టెంపుల్ డిజైన్ అనేది కవర్ చేశారండి. మొత్తం సారీ అంతా కూడా ఈ సెకండ్ బోర్డర్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది ఫుల్ సారీ అంతా. ఈ సారీలో మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి. ఇలా ప్లెయిన్ ఇచ్చారు. బోర్డర్ కూడా మనకి ఇట్లా సెల్ఫ్ బోర్డర్ తో పాటు మనకి అక్కడక్కడ డైమండ్ డిజైన్ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1100 మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కొల్లం ఫ్యాన్సీ మేడం. ఇది కొల్లం ఫ్యాన్సీ సారీ అండి. ఇది మనకి కొంచెం ఫాలింగ్ టైప్ ఆఫ్ సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక డిజైనింగ్ అనేది మనకి పింక్ కలర్ అంటే ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారనమాట. ఒక 1/2 మీటర్ మాత్రమే మనకి పళ్ళు ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ తో ఇచ్చారు. చక్కగా మనకి ఒక బాదం షేప్ డిజైన్, మధ్యలో కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ వస్తుంది. అలాగే సారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే లక్స్ గ్రీన్ కలర్ మీద గ్రీన్ కలర్, బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ 3 కలర్స్ తో మనకి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. అవుట్లైన్ డిజైన్ మొత్తం కూడా మనకి బాక్సెస్ టైప్ లో చెక్స్ లాగా పింక్ కలర్ ఇచ్చారనమాట. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్. సెకండ్ వైపు బోర్డర్ లో కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇలా ఇచ్చారు. అలాగే బోర్డర్ కూడా పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు పళ్ళులో ఉన్న డిజైన్ తో. ఈ సారీ కాస్ట్ 1105 రూపీస్ మేడం. 1105 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఎథనిక్ కోటా ఫ్యాన్సీ మేడం. ఇది ఎథనిక్ కోటా ఫ్యాన్సీ సారీ అండి. ఒక డిఫరెంట్ బ్లూ కలర్, దాని మీద వైట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్ తో మనకి డిజైనింగ్ ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక టిష్యూ మిక్స్, బ్లూ కలర్ లో మనకి టిష్యూ మిక్స్, అది కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి వర్క్ అనేది కనిపిస్తుంది డిజైనింగ్ లో. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్, పింక్ కలర్ ని మనకి 2 లైన్స్ లాగా వేరియేషన్ చూపిస్తూ ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లూ కలర్ మీద క్రీమ్ కలర్ తో లైన్స్ వైజ్ గా ఇచ్చారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఆల్ ఓవర్ క్రీపర్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ సారీ అంతా కూడా. ఇక్కడ ఏదైతే ఫ్లవర్ కనిపిస్తుందో ఇదే ఫ్లవర్ మనకి సెకండ్ వైపు బోర్డర్ లో ఎక్స్ట్రా డిజైన్ ఇచ్చారు. పైన బోర్డర్ మనకి సారీలో మిడిల్ పార్ట్ లో ఉన్న ఫ్లవర్స్ తోని ఇక్కడ ఒక బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. తర్వాత మనం పైన చూసినటువంటి బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేస్తూనే ఇక్కడ మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారనమాట. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ లో ఉంటుందన్నమాట. క్రీమ్ కలర్ అండ్ బ్లూ కలర్ తో మనకి సెల్ఫ్ డిజైనింగ్ లో ఎలివేట్ అవుతూ ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి మిడిల్ పార్ట్ లో సెల్ఫ్ డిజైన్ ఏదైతే ఉంటుందో అది మాత్రం మిస్ చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ 1100 రూపీస్. ఓన్లీ 1100 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
మణిపూర్ జూట్ సీకో మేడం ఇది. మణిపూర్ జూట్ సీకో టోటల్ సారీ బేస్ అంతా కూడా బ్లాక్ కలర్ ఉంటుంది. ఇక్కడ మనకి పింక్ కలర్ మీద ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ మజంతా పింక్ కలర్, దాంతో పాటు మనకి ఇక్కడ గోల్డ్ కలర్ కాంబినేషన్ కూడా ఉంటుంది మెయిన్ బోర్డర్స్ లో. ఇక్కడ మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ తో ఎలివేట్ అయ్యే విధంగా మనకి పళ్ళు పార్ట్ లో డిజైన్ ఇచ్చారు. సారీ అంతా కూడా మనకి శాండిల్ కలర్ తో డిజైన్ ఉంటుంది. బేస్ మాత్రం బ్లాక్ కలర్, దానిపైన అంతా కూడా ఆల్ ఓవర్ క్రీపర్ లాగా 2 వేరియేషన్ ఫ్లవర్స్ తీసుకుని మనకి కొంచెం మల్టీ కలర్ లాగా ఉండే విధంగా మల్టీ డిజైనింగ్ లో ఇచ్చారు సింగిల్ కలర్ లో. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. దీనిలో కలర్స్ అయితే లేవు, కానీ సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది చేంజెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి బ్లౌజ్ చూసినట్లయితే సారీ బేస్ అండ్ పళ్ళు బేస్ అంతా ఒకటే కాబట్టి ఇక్కడ బ్లాక్ కలర్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్, 1 సైడ్ ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారు ఇట్లా. కానీ చాలా బాగుంది, ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది బ్లాక్ కలర్ మీద. ఈ సారీ కాస్ట్ 2375 మేడం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2375 రూపీస్కి అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. ఈ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఆషాఢం అండ్ శ్రావణ మాసం సందర్భంగా ఇస్తున్నారు. ఫ్లాట్ 50%, ఫ్లాట్ 30%, ఫ్లాట్ 20% డిస్కౌంట్స్ అవైలబుల్ ఉన్నాయి. కొద్ది రోజులు మాత్రమే కాబట్టి మీరు త్వరగా ఒకసారి కొత్తపేట కానీ వనస్థలపురం కానీ విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. మైత్రి సిల్క్ మేడం. మైత్రి సిల్క్ ఇది వచ్చేసి మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఉంటుంది. దీనికి సపోటా కలర్ కాంబినేషన్ తో మనకి డిజైన్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే బేస్ మొత్తం కూడా సపోటా కలర్ అంటే చిక్కు కలర్ కాంబినేషన్ మీద కట్ వర్క్ స్టైల్లో ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఇది మనకి పళ్ళు పార్ట్. సేమ్ టైప్ ఆఫ్ డిజైనింగే మెయిన్ బోర్డర్స్ లో కూడా ఇచ్చారు. ఇక్కడ గ్రీన్ కలర్ బేస్ అండ్ గోల్డ్ కలర్ తో ఒక చిన్న బోర్డర్, తర్వాత గోల్డ్ కలర్ బేస్ తీసుకుని బ్రిక్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఈ ఫ్లవర్ డిజైన్ అనేది బ్రిక్ కలర్ తో ఓన్లీ 1 సైడ్, కానీ సేమ్ డిజైనింగ్ అనేది మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే ఇక్కడ మనకి ఫ్లవర్ వచ్చేసి బ్రిక్ కలర్ కాకుండా గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఉంటుందన్నమాట. మిగిలిన శారీ డిజైన్ అంతా కూడా చిక్కు కలర్ కాంబినేషన్తో మొత్తం కూడా మనకి ఒక బంచెస్ లాగా డిజైన్ వచ్చింది. ఒక డిఫరెంట్ డిజైన్ పింక్ అండ్ సపోటా కలర్ కాంబినేషన్తో కూడా ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. దీనిలో కూడా మనకి కలర్స్ అండ్ డిజైన్స్ అనేది వేరియేషన్స్లో ఉన్నాయి. ఈ శారీకి మనం బ్లౌజ్ పార్ట్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, బోర్డర్స్ మాత్రం 2 సైడ్స్ 2 కలర్స్, పైన బ్రిక్ కలర్, కింద వచ్చేసరికి గ్రీన్ కలర్ తో కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1090 రూపీస్ మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1090 రూపీస్కి అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి ఆల్ వెరైటీస్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో అవైలబుల్ ఉంటాయండి. మన షోలో శాంపిల్కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి గీతాకృష్ణ కొత్తపేట కానీ వనస్థలిపురం కానీ విజిట్ చేసినట్లయితే కనుక నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడొచ్చు. అంతేకాకుండా మనకి స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారండి. ఫ్లాట్ 50%, ఫ్లాట్ 30%, ఫ్లాట్ 20% డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఆషాఢ మాసం అండ్ శ్రావణ మాసం సందర్భంగా ఇస్తున్నారు కాబట్టి కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ 1090 మేడం. ఓన్లీ 1090 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నీమ్ కోట మేడం. నేమ్ కోటా సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అది కూడా మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్ నేమ్ కోటా సారీ. ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా సారీ సింగిల్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి బేస్ మొత్తం కూడా, కానీ డిజైనింగ్ కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ తోనే ఇచ్చారు. ఇక్కడ గ్రేప్ కలర్ కాంబినేషన్ పళ్ళు పార్ట్ కి ఒక జిగ్జాగ్ లాగా మనకి కనిపించే విధంగా వీట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా జూట్ మిక్స్ తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. సేమ్ అదే టైప్ జూట్ మిక్స్ బోర్డర్ అనేది మనకి మెయిన్ బోర్డర్స్ లో కూడా కంటిన్యూ చేస్తారు. ఇది 1 సైడ్ బోర్డర్ మాత్రమే అండి. 1 సైడ్ మనకి కడ్డీ బోర్డర్ స్టైల్ ఉంటుంది. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పటోలా డిజైన్ వచ్చింది. క్రాస్ లైన్స్ చక్కగా చాలా క్యూట్ గా ఉన్నటువంటి చిన్న చిన్న లీవ్స్ ని క్రీపర్ లాగా ఫామ్ చేసి క్రాస్ లైన్స్ లాగా ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇచ్చారు. ఫుల్ సారీ అంతా కింద వైపు బోర్డర్ వచ్చేసరికి ఇక్కడికి జూట్ మిక్స్ తో ఉన్నటువంటి బోర్డరే ఉంటుంది, కానీ ఇక్కడ మనకి ఒక వేవీ టైప్ డిజైన్ యాడ్ చేస్తూ దానిపైన మనకి ఒక మ్యాంగో డిజైన్ ని కూడా ఇచ్చారనమాట. ఇట్లా అప్ అండ్ డౌన్స్ మధ్యలో మనకి ఇక్కడ డౌన్ వచ్చిన చోట అక్కడ ఒక మ్యాంగోని ఇచ్చారు. సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి మ్యాంగో డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ సారీ అంతా వస్తుంది. దీనిలో కలర్స్ ఉన్నాయా అండి? మోడల్స్ డిజైన్స్ చాలా ఉంటాయి మేడం. కలర్స్ అండ్ డిజైన్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడు మేడం. ఇది బ్లౌజ్ చిన్న కడ్డీ బోర్డర్ మటుకు మనకి హ్యాండ్స్ కలర్ కడ్డీ బోర్డర్, అలాగే ఇక్కడ మనకి జూట్ మిక్స్ తో ఉన్నటువంటి వీట్ కలర్ బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు బ్లౌజ్ పార్ట్ లో.
దీనిలో కలర్స్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. శాంపిల్కి మన షోలో కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. మీరు ఒకసారి గీతాకృష్ణకి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడొచ్చు. ఈ సారీ కాస్ట్ 630 రూపీస్ మేడం. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 630 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ప్రజెంట్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇంత తక్కువ రేట్కి వస్తుందండి. మళ్ళీ జనరల్ టైమింగ్స్లో అయితే కనుక మనకి డబల్ రేట్ అయిపోతుంది. కాబట్టి మీరు త్వరగా ఒకసారి ఇక్కడికి విజిట్ చేయండి. ఓకే మల్లికార్జున్ గారు, గీతాకృష్ణలో ఉన్న ఆల్ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. అంతేకాకుండా గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా ఆషాఢ మాసం అండ్ శ్రావణ మాసం సందర్భంగా మనకి డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కొద్ది రోజులు మాత్రమే ఈ డిస్కౌంట్స్ ఉంటాయి కాబట్టి ఎవరు ఈ ఆఫర్స్ని మిస్ చేసుకోవద్దు. ఇది వాళ్ళ సొగస్టుడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. Thank you.